ట్యాంక్ బండ్ లేపాక్షి ఎదురుగా పావురాలకు ఆహారం వేయవద్దని బహిరంగ ప్రదేశాలను పచ్చదనాన్ని నాశనం చేయడంతో పాటు వాటి వల్ల వ్యాధులు వస్తాయని బోర్డును ఏర్పాటు చేశారు. అంతేకాదు పక్షులు ఇక్కడ వాలకుండా ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. హైదరాబాద్ నగరానికి ఎవరు వచ్చినా సరే ముందుగా ట్యాంక్ బండ్ అయితే విజిట్ చేస్తారు. ఇక్కడికి వచ్చి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఈ లేపాక్షి ఎదురుగా ట్యాంక్ బండ్ దగ్గర ఇక్కడైతే ఎక్కువ శాతం పావురాలకైతే దాన వేస్తూ ఇక్కడికి వచ్చి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటారు. అంతేకాదు కొంతమంది ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కూడా ఈ లేపాక్షి ఎదురుగా పావురాలకి ఆహారం వేయొద్దని కూడా అవి వ్యాధులు వ్యాపింపజేస్తాయని బహిరంగ ప్రదేశాలను అలాగే పచ్చదనాన్ని పాడు చేస్తాయంటూ కూడా హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ చూడొచ్చు హెచ్చరిక బోర్డులు కూడా డు నాట్ ఫీడ్ ది పీజియన్స్ అని కూడా ఇక్కడైతే హెచ్చరిక బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకంగా భద్రత సిబ్బందిని పెట్టి మరి ఇక్కడ పావురాలని వాలకుండా కూడా ఇక్కడైతే వాటిని పెట్టి మరి ఆ పావురాలను అక్కడ వాలకుండా వాటిని అయితే పారదోలుతున్నారు. మనం విజువల్లో చూడొచ్చు. ఇక్కడ ఒక భద్రతా సిబ్బంది కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు పావురాలు ఇక్కడ వాడకుండా అలాగే వాటికి ఎవరు దాన వేయకుండా కూడా చూసే విధంగా ఇక్కడైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇవి చూసుకున్నట్లయితే కూడా అంటే ఈ పావురాలలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ఇవి విడుదల చేసే వ్యర్థాలలో ఒక ఫంగస్ కూడా ఉంటుంది. వీటి వల్ల కూడా రకరకాల వ్యాధులకు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా పావురాలు రిలీజ్ చేసే వ్యర్థాలు ఏవైతే ఉంటుందో ఆ వ్యర్థాలన్నీ కూడా పొడిగా మారి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అలాగే లంగ్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి ఎవరి రానియకుండా కూడా భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. దాంతో చూసుకున్నట్లయితే కూడా గతంలో చూసుకున్నట్లయితే కూడా ప్రముఖ యాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈ పావురాలకి సంబంధించిన అంటే వీటి వల్ల సోకిన వ్యాధి వల్లనే మరణించినట్లుగా కూడా గతంలో వార్తలు అయితే చక్కర్లు కొట్టాయి. ఇదివరకు చూసుకున్నట్లయితే కూడా అంటే చాలా వరకు ఈ పావురాల వల్ల కొంతమంది ఇన్ఫెక్షన్ అయ్యి కూడా మరణ అంచుల వరకు వెళ్ళొచ్చిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా వీటి ఈకలు అలాగే వీటి వ్యర్థాల్లోని స్పోర్ట్స్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్ అయితే దారి తీస్తాయి. ముఖ్యంగా కూడా లంగ్స్ డిసీజ్ అయితే ఎక్కువగా వస్తాయి. దగ్గు కావచ్చు అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలనొప్పి జ్వరము అలాగే బలహీనత ఈ లక్షణాలు కూడా 10 నుండి కూడా కొన్ని వారాల్లోగా కూడా తీవ్రం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అయితే అధికారులంతా కూడా ఈ ఆలోచనలు అయితే చేయడం అయితే జరిగింది. చాలా వరకు మనం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా ఇక్కడ పావురాలను అయితే వదలకుండా ఎప్పటికప్పుడు వీటిని పారదోలే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడికి ఇదివరకు చూసుకున్నట్లయితే కూడా ఇదంతా ఏర్పాటు చేయకముందుకు ఇక్కడికి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ పక్కనే దాన అమ్మేవారు అక్కడంతా కూడా కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చి ఈ పావురాలకు మేత వేస్తూ ఫొటోస్ దిగడము అలాగే షూట్స్ చేసుకోవడము వీడియో షూట్ చేసుకోవడము చాలా వరకు జరుగుతుండేవి. అయితే చాలా వరకు నగరంలో ఇక్కడే కాదు ట్యాంక్ బండ్ మీదే కాదు పీపుల్ ప్లాజా దగ్గర అలాగే పాత బస్తీలో చార్మినార్ దగ్గర నాంపల్లి ఎస్ఆర్ నగర్ ఇలా చాలా చోట్ల రద్దీ ప్రాంతాల్లో ముఖ్యంగా జనసంచారం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అలాంటి రద్దీ ప్రాంతాల్లో కూడా పావురాలకు ఎక్కువగా అయితే ఆహారం వేస్తూ ఉంటారు కొందరు పక్షి ప్రేమికులు ప్రకృతి ప్రేమికులు. అయితే ఇప్పుడు అందరికీ కూడా చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ కొందరు కూడా ఈ పావురాల దగ్గరికి వెళ్తున్నారు. ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే ఈ పావురాల దగ్గరికి వెళ్ళినప్పుడు మ్యాక్స్ కూడా ఒక మాస్క్ అన్నా ఇలాంటిది ఒక రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అక్కడ పావురాల దగ్గర నుంచి వచ్చే గాలి కూడా కావచ్చు అది కూడా ఇన్ఫెక్షన్కి దారితీసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇటు వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ విజువల్లో చూడొచ్చు. పావురాల దగ్గరికి ఎవరిని వెళ్ళలేకుండా కూడా ఇక్కడే ఒక ప్రత్యేకంగా భద్రతా సిబ్బంది కూడా దగ్గర ఉండి ఎవరిని దగ్గరికి వెళ్ళనీయడం లేదు. వాటికి ఫుడ్ కూడా వేయడం లేదు. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా చుట్టుపక్కలంతా ఒక రైలింగ్ లాగా వేసి ఒక రోప్ని కూడా కట్టారు. ఎవరు పావురాల దగ్గరికి వెళ్లకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇదే తరహాలో మిగతా ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే పావురాలు సంచరిస్తున్నాయో జనసంచారం ఎక్కువగా ఉన్న దగ్గర అక్కడ కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే చాలా మందికి కూడా వీటిపై ఇంకా అవగాహన కలగలేదు. పావురాలకి ఆహారం వేస్తే ఇంత జరుగుతుందా అనే దానిపైన కూడా మరోవైపు చూసుకోవచ్చు. అంటే ఈ పావురాలకి దానా వేసిన తర్వాత మిగిలిన వాటి కోసము ఎలుకలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా రోగాలకి దారి తీస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు తీసుకొని కూడా కొందరు వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ అవగాహన ఉండదు. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ పైన ఈ పావురాలకు సంబంధించి వీటి నుంచి వెలువడే ఫంగస్ ఇంత ప్రమాదకరమైందని కూడా చాలా మందికి తెలియదు. కాబట్టి ఇప్పటికైనా సరే పావురాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఇటు వైద్య నిపుణులు చెప్తుంటే మరోవైపు ఇటు పక్షుల ప్రేమికులు కూడా ఇవన్నీ నిజమో కాదా అని కూడా కొట్టిపారిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో ప్రియాంక HM TV హైదరాబాద్.